బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధుల సాధనపై దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధికి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను రేవంత్ రెడ్డి కలవనున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ కొనుగోలు అక్రమాలపై రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి సిబిఐ డైరెక్టరేట్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. కేరళంలో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత ఇక ఈ పార్టీ పెద్దలను కూడా రేవంత్ కలిసే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ పర్యటనలో మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధుల సాధనపై దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను రేవంత్ రెడ్డి కలవనున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి సిబిఐ డైరెక్టరేట్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. కేరళంలో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో పార్టీ పెద్దలను రేవంత్ కలిసే అవకాశం ఉంది. ఇదే సమాచారం, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ్, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే మెట్రో ఫేజ్ 2కి సంబంధించిన విస్తరణ పనులకు సంబంధించి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలవనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏదైతే మెట్రో ఫేజ్ 2 సంబంధించి కూడా అనుమతులు ఇవ్వాలంటూ కూడా లేఖను ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇప్పటికీ ఏదైతే రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కావచ్చు, దాంట్లో జరిగిన అవకతవకలు కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అక్కడ ఆ ప్రాజెక్టుకి సంబంధించి ముందుకెళ్తుంది, అంశాలన్నిటిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా సిబిఐ డైరెక్టర్ తో భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 అంశాలపైన కూడా అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాలను రిలీజ్ చేసింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దాంట్లో జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా కూడా పలుమార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు దాని విచారణ చేయాలని కోరుతూ కూడా సిబిఐ డైరెక్టర్ ను కలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కేరళంలో సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు, అలాగే ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కి సంబంధించి కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, భవిష్యత్తులో రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఏ విధంగా పార్టీ ముందుకెళ్తుంది, పార్టీకి సంబంధించిన ఏదైతే బలోపేతంతో పాటుగా కార్యకర్తలను ఏ విధంగా సన్నిద్ధం చేయడం అనే అంశాలపైన కూడా కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా మెట్రో ఫేజ్ 3కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మెలికలు పెడుతూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికీ సిఎస్ రామకృష్ణారావు సైతం కూడా పట్టణ వ్యవహారాల శాఖ మంత్రికి సంబంధించి కూడా లేఖ రాయడం జరిగింది. గత నెల ఏదైతే 30వ తేదీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ నుంచి కూడా దీన్ని స్వాధీనం చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇదే మెలికకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలకు సంబంధించి కూడా పెడుతూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్ఎన్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మెట్రో ఫేజ్ 2కి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, దాని తర్వాత కేంద్రం సంబంధించుకున్న అనుమతులు ఇస్తా అన్నట్టుగా కూడా చెప్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఖచ్చితమైన ఒప్పందానికి సంబంధించి కూడా మెట్రోకి సంబంధించిన రెండో దశ ప్రతిపాదనలకు డిపిఆర్ ను 2024 నవంబర్లో రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాంట్లో ఎల్ఎన్టీకి సంబంధించి కూడా తొలగిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక రెండో దశ
పూర్తిగా నిర్మించాలని కూడా కేంద్ర ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలంటూ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక స్వయంగా నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ఏదైతే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఈ లేఖను అందించనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రాజెక్ట్ కి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఇప్పటికీ హైదరాబాద్ లో ప్రయాణం సుగమం చేసిన నేపథ్యం కావచ్చు, ఎందుకంటే మెట్రో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో హైదరాబాద్ కు ఒక క్రేజ్ పెరిగిన నేపథ్యం కావచ్చు. దాన్ని మరిన్ని రెండో క్రేజ్ కు సంబంధించి కూడా లింకప్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డిపిఆర్లను కూడా సిద్ధం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో రెండో దశ పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో త్వరగతిన దీని పూర్తి చేయాలన్నట్టు కూడా ఇప్పటికే లేఖ పంపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్రంలో కేంద్ర మంత్రులను కలవనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక రెండో దశలకు సంబంధించి కూడా 5 లైన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దాంట్లో 4 మార్గాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నేపథ్యం కావచ్చు. మెట్రో లైన్లకు కొనసాగింపుగా మొదటి కొత్త లైన్, ఇప్పుడు మరో 5 లైన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ను సిద్ధం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రెండో దశ మెట్రో లైన్ కి సంబంధించి అనుమతులు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే సిఎస్ లేఖ ద్వారా పేర్కొనడం జరిగింది. ఇప్పుడు సంబంధించి కూడా మెట్రో రెండో దశకు సంబంధించి ఏది రాష్ట్ర ఎల్ఎన్టీ నుంచి కూడా స్వాధీనం చేసుకుంది. దీనికి రెండో దశ సెకండ్ ఫేజ్ మార్గాలకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ కి 36.8 కిలోమీటర్లకు సంబంధించి కావచ్చు, రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు, అలాగే ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట నుంచి కూడా 7.5 కిలోమీటర్స్, అలాగే